హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆశా శివ స్వీట్స్. ఇంకా ఈరోజు వచ్చేసి చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఫ్రూటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంకా ఈ వీడియోనైతే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఏముంది, మ్యాంగో ఫ్రూటీనే కదా అని మీరు కనుక వీడియోని స్కిప్ చేస్తే సో యాక్చువల్గా ఒక్కొక్క ప్రిపేరింగ్ వే అనేది ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది. సో ఇంకా ఇదైతే చాలా మంచి టేస్ట్, అంటే అక్కడక్కడ పుల్లగా స్వీట్గా చాలా మంచి టేస్ట్ వచ్చింది. ఇంకా ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఇలా ఒక కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాము. ఆ వాటర్లోకి 1/3 కప్ షుగర్ని యాడ్ చేసుకుందామండి. ఇంకా ఈ షుగర్ అయితే ఇలా బాగా కలుపుకుంటూ షుగర్ సిరప్ ప్రిపేర్ అయ్యేదాకా ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక 10 మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత ఇలా షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. ఆ షుగర్ సిరప్ని పక్కకు పెట్టుకొని ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుందామండి. ఇంకా వాటర్ ఇలా కొంచెం బాగా వేడెక్కాక ఒక కప్పు బాగా పండిన మ్యాంగో, ఇంకా హాఫ్ కప్ వచ్చేసి రా మ్యాంగో యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా మ్యాంగో యాడ్ చేసే క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయిపోయింది, అందువల్ల నేను పెట్టలేకపోయాను. ఇంకా ఈ మ్యాంగో మొత్తం ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత ఆ వాటర్ మొత్తాన్ని ఇలా వేరే బౌల్లోకి సపరేట్ చేసుకునేసేయాలి. ఇంకా ఇలా వాటర్ ఇంకా మ్యాంగో మొత్తాన్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఆ ఉడికించిన మ్యాంగోని బాగా కొంచెం చల్లారనిద్దాం. దాని తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఆ మిక్సీ పల్ప్ ఏదైతే ఉందో దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఇలా బాగా విస్క్ చేసుకుందాం. ఇంకా ఈ పల్ప్ మొత్తాన్ని బాగా విస్క్ చేసుకున్న తర్వాత కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ముందుగానే మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ మొత్తాన్ని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకా మనకైతే సాల్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అది ఎందుకంటే స్వీట్లో మనం ఎక్కడైనా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే ఇంకా స్వీట్నెస్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మనం ముందుగానే ఇలా ఉడికించి పక్కకు తీసుకున్న మ్యాంగో వాటర్ని కూడా దాంట్లోకి యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, దాన్ని కూడా మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ కూడా ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే అది థిక్గా ఉంటే మనకి తాగడానికి బాగుండదు. ఇంకా కన్సిస్టెన్సీ చూసుకొని మీరు యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మ్యాంగో ఫ్రూటీ రెడీ అయిపోయింది. ఒక 2 అవర్స్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఫ్రూటీ ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫీడ్బ్యాక్ని అయితే కమెంట్ బాక్స్లో పెట్టండి.